మన జహీరాబాద్ నియోజకవర్గం రేచింతల్లో స్వయంభూ సిద్ధి వినాయక 225వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈ సిద్ధి వినాయకుడు దినదినము తన ఆకారాన్ని పెంచుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ వారి కోరికలు నెరవేరుస్తూ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 4-5 రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ సిద్ధి వినాయకుడి ఆలయాన్ని గతంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ది చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా పుష్పార్చన కార్యక్రమంలో ఆ సిద్ధి వినాయకుడి సేవలో మేమందరం కూడా పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని, ఆనందం కలుగుతా ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున యజ్ఞ హోమ కార్యక్రమాలు, మరొక వైపు పుష్పార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. దినదినం కూడా ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది. ఈ సిద్ధి వినాయకుడు స్వయంభూ సిద్ధి వినాయకుడు, అంటే తనకు తానుగా వెలిసినటువంటి వినాయకుడు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా తన శరీర ఆకారం బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్గా మనం ఎక్కడ చూడం. ఇలాంటి ఒక ప్రత్యేకత మన సిద్ధి వినాయక దేవాలయంలో ఇక్కడ ఉండడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడికి వచ్చి మా గౌరవ శాసనసభ్యులు మాణిక్యరావు గారు, పార్టీ సీనియర్ నాయకులు, మరి జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరం కూడా వచ్చి ఆ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. అన్ని విఘ్నాలు కూడా తొలగాలని, ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖాభివృద్ది పొందాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని, మరి ఈ నూతన సంవత్సరం 1 జనవరి నాడు సిద్ధి వినాయకుడిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది.